విశాఖ తీరం అర్ధరాత్రి టైంలో తుపాకీ పేలుడు శబ్దాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత నగరంలో నాటు తుపాకీల కలకలం రేపాయి. దొంగ పోలీసు కలిసిపోయి జరిపిన ఈ నాటు తుపాకీ గందరగోళంలో పోలీసులపై మరొక మచ్చపడింది. ప్రశాంతంగా ఉండే విశాఖ తీరంలో ఏదో ఒక అలజడి నిత్యం చెలరేగుతూ ప్రజలకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. విశాఖ సాగర తీరంలో నాటు తుపాకీ కాల్పులు. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి తుపాకీ మోతతో దద్దరెల్లిన తీర ప్రాంతం, ఉలిక్కిపడిన జనం. ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఈ వ్యక్తి పేరు రాజేష్. ఇతనిపైనే దుండగులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బుల్లెట్ గాయాలకు చికిత్స తీసుకుంటున్నాడు. విశాఖలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు రాజేష్. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నూకరాజు అలియాస్ మణికంఠ అనే వ్యక్తి నాటు తుపాకీతో రాజేష్పై దాడికి దిగాడు. నాటు తుపాకీతో కాల్చడంతో రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రాజేష్ను కొంతమంది స్థానికులు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేష్ వద్ద పూర్తి వివరాలను తీసుకున్నారు. విషయం తెలిసిన తర్వాత పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. మహారాణిపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాయుడు ఈ కాల్పుల వెనుక కింగ్ పిన్ గా ఉన్నాడని తెలుస్తోంది. నిందితుడు నూకరాజు అలియాస్ మణికంఠకు సుపారీ ఇచ్చి రాజేష్ను హతమార్చమన్నాడనే సంచలన విషయం బయటపడింది. అసలు ఒక పోలీస్ కానిస్టేబుల్ దొంగతో చేతులు కలిపి హత్య చేయించడం ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేయగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. విశాఖపట్నం పోర్టులో భారీ మొత్తంలో ఉన్న బొగ్గును పక్కదారి పట్టించి దొంగతనంగా అమ్మకాలు జరుపుతున్న గ్యాంగ్తో కానిస్టేబుల్ నాయుడుకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ముఠాలో ఒకటిగా మారిపోయిన నాయుడుకి రాజేష్కు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తగాదాలు భారీ ఎత్తున పెరిగిపోవడంతో నాయుడు రాజేష్ను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే నూకరాజుకు సుపారీ ఇచ్చి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఒక దొంగోడు ఒక పోలీసుడితో జట్టయ్యాడంటే ఎంత డబ్బు సంపాదించాడు సార్, ఎన్ని లారీలు సంపాదించాడు సార్. ఒక 10 మంది కుర్రోలు సార్, 10 మంది కుర్రోలతో ఉగాది గొడవ అయింది సార్. జీడిపప్పు ఎస్ఐ సెటిల్మెంట్ చేశాడు సార్. జీడిపప్పు ఎస్ఐ సెటిల్మెంట్ చేశాడు. అప్పుడు కూడా 10 మంది కుర్రోలతో కొట్టించాడు సార్ బీర్ బాటిల్తో. ఆ రోజు నీ ఊసి నింతాను నా ఊసి నింతాను అన్నాడు. ఇప్పుడు నోకరాజు అన్న అబ్బాయికి షూట్ చేయడానికి గన్ ఇచ్చాడు సార్. ఏ కుర్రోడైనా పర్లేదు 20 లక్షలు ఇస్తాను రాజేష్ అన్న అబ్బాయిని చంపియండి అని చెప్తున్నాడు సార్. పోలీసుడికి ఎలాగొచ్చింది సస్పెండ్ అయ్యి పోలీసుడికి అసలు గన్ షూట్ ఆర్డర్ ఎలాగొచ్చారు అసలు ఉద్యోగులు తీసేసినా సార్ ఆడికి ఎలాగొచ్చింది. ఇంకో నార్మల్ ఒక అబ్బాయి పర్సన్ తీసుకొని కాల్పించడం ఇది ఎంత దౌర్భాగ్యం అసలు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? చేతకని గవర్నమెంట్ ఇది అంతనా? అసలు మనిషి అసలు ఇంత కొత్త జ్ఞానం కూడా లేదు. ఇంతవరకు విశాఖపట్నంలో షూట్ ఆర్డరింగ్ అసలు లేదు, రైట్స్ లేదు ఎక్కడన్నా. అంతలాగా ఉండేది గవర్నమెంట్. ఈ రోజుకి ఎందుకు గుడ్డిపోయింది? ఇప్పుడు ఎందుకు కథలు రావట్లేదు గవర్నమెంట్ కూడా? ఏదో వస్తున్నారు చుట్టం చూపికి ఇలా చూసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అయితే వారిద్దరూ నాటు తుపాకీని ఎక్కడి నుంచి సంపాదించారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేరానికి పాల్పడిన తర్వాత నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు, కొంతమంది ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు దర్యాప్తును వేగవంతం చేశామంటున్నారు.